వెల్కమ్ టు మెగానే. నేను మీ జర్నలిస్ట్ అలీంని. గుంటూరు జిల్లా చెందిన రౌడీ షెట్టర్ వైసీపీ పార్టీ సానుభూతి పరుడు బోరుగొడ్డ అనిల్ కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. తన తల్లి ఆరోగ్యం బాగలేదని హైకోర్టుకి నకిలీ ధృవీకరణ పత్రాన్ని సమర్పించి బెయిల్ పొందారనే కోణం మీద అటు గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురంలో ఏదైతే గతంలో వైసీపీ నాయకుడిగా అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడిని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి చాలా ఘాటుగా విమర్శలు చేసిన నేపథ్యంలో అనంతపురంలో ఆయన మీద కేసు నమోదైంది. ఆ తర్వాత ఆయన్ని రాజమండ్రి సబ్ జైలుకి తరలించారు. కాగా ఫిబ్రవరి 14వ తేదీన ఆయన తన తల్లి ఆరోగ్యం బాగోలేదని ఒక్క కొడుకుగా ఉన్నందువల్ల ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఆయనకి అంటే ఈ నెల చివరి వరకు కూడాను ఆయనకి బెయిల్ మంజూరు చేస్తూ కూడాను హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత 28వ తేదీన ఆయన హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుగుణంగానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. తర్వాత జైలు నుంచి హైకోర్టుకి ఒక మధ్యంతర పిటిషన్ని హైకోర్టుకు సమర్పించారు. తన తల్లి ఆరోగ్యం అసలు ఏమీ బాగోలేదు, ఆమెని చెన్నై అపోలోలో చికిత్స చేపిస్తున్నామని, తను ఆమెకి సహాయకుడిగా ఉండాలని చెప్పి కూడాను హైకోర్టుకి విన్నవించుకున్న నేపథ్యంలో హైకోర్టులో ఒక డాక్టర్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శర్మ కార్డియాలిక్ స్పెషలిస్టు ఆయనకు సంబంధించిన ఒక సర్టిఫికేట్ని పొందుపరిచి ఖచ్చితంగా ఆమెకు ఎవరో ఒకరు సహాయకులు ఉండాలి, ఆమె మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలోకి సిఫార్సు చేస్తున్నట్లుగా కూడాను గుంటూరు జిల్లా లలిత సూపర్ స్పెషాలిటీకి చెందిన ఆసుపత్రి ఏదైతే వైద్యులు ధృవీకరించారో ఆ పత్రాన్ని హైకోర్టులో సబ్మిట్ చేశారు. అప్పుడే హైకోర్టులో ఇది నకిలీదిలా ఉందని చెప్పి కూడాను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాని మీద హైకోర్టు జడ్జి మాట్లాడుతూ ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడాను అటు బోరగొడ్డ అనిల్కి సంబంధించిన న్యాయవాదిని హెచ్చరించడం కూడా జరిగింది. ఆ తర్వాత దాని మీద అవసరమైతే విచారణ జరపవచ్చు అని చెప్పి కూడాను హైకోర్టులో న్యాయవాదులకి అటు జడ్జి సూచించిన నేపథ్యంలో దాని మీద విచారణ జరిపిన గుంటూరు పోలీసులు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న శర్మ గారిని అసలు ఈ కేసుకు సంబంధించిన వివరాలు అడగడానికి ప్రయత్నించగా ఎవరైతే బోరగడ్డ అనిల్ ఉన్నారో వారి తల్లి కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా తమ వద్ద వైద్యం చేయించుకోలేదు, ఇది నకిలీ ధృవీకరణ పత్రము, దీనికి సంబంధించిన సిఫార్సు తనేమీ చేయలేదని చెప్పి కూడాను ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని హైకోర్టులో పొందుపరిచారు పోలీసులు. ఈ నేపథ్యంలో మార్చి 11 నుంచి కూడాను ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. అంటే మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ తీసుకున్నారు కాబట్టి అది ఆ బెయిల్ సమయం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అనిల్ ఎక్కడ ఉన్నాడనే దాని మీద పోలీసులు ఆందోళన మొదలైంది. ఖచ్చితంగా ఆయన్ని ఎక్కడున్నా సరే అరెస్ట్ చేస్తారని చెప్పి కూడాను అటు మీడియాలో కూడా కథనాలు వచ్చిన నేపథ్యంలో అనిల్ వారి కుటుంబ సభ్యులందరూ కూడాను ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారని చెప్పి కూడాను గుంటూరు పోలీసులు తెలియజేస్తున్నారు. మరో పక్కన రాజమండ్రి జైల్లో ఖైదీగా శిక్షణ అనుభవిస్తున్న వ్యక్తి ఇటు అబద్ధాలతో హైకోర్టుని తప్పుదోవ పట్టించి ఎవరు ఇవ్వని ఒక సర్టిఫికేట్ని క్రియేట్ చేసి హాస్పిటల్లో డాక్టర్ తమ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి మీద సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి కూడాను అటు హైకోర్టుని తప్పుదావ పెట్టించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో గట్టి చర్యలు హైకోర్టు తీసుకునేలాగుంది. దీని మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో 11న మధ్యంతర బెయిల్ పూర్తయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈయన లొంగిపోతారా లేకపోతే అప్స్టాండింగ్ బయట పారిపోయారా అనేది కూడాను తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తమే కూడాను బోరగొడ్డ అనిల్ పెద్ద తప్పు చేశారని చెప్పి అటు న్యాయవాదులు కానీ ఇటు పోలీసులు కానీ అటు మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు.